ఇల్లందులోని ఫెర్టిలైజర్ అండ్ ఫెర్టిసైడ్స్ షాపులో మంగళవారం ఇల్లందు సిఐ తాటిపాముల సురేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ సింగరేణి ఫెర్టిలైజర్ షూ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ లో క్యూఆర్ కోడ్ స్టిక్కర్ సరిగా లేని 70 పత్తి నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఇల్లందులో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, వ్యవసాయ అధికారులు తనిఖీ లేకపోవడంతో ఇల్లందులోని ఫెర్టిలైజర్ షాపులో యజమానులు ఇష్టానుసారంగా క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఇల్లందు సిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ సరిగ్గా లేని 70 పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి సింగరేణి ఫర్టిలైజర్ షాపులో ఈ ఉదాంతం చోటు చేసుకుంది. అందరినీ కలవరపరిచింది. సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ ఏడీఏ, వ్యవసాయ శాఖ ఏవో హుటాహుటిన షాప్ కు చేరుకొని పట్టుబడ్డ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ సరిగ్గా లేని నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించి నకిలీ విత్తనాలైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫర్టిలైజర్ షాప్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అట్టి షాపులు సీజ్ చేస్తామని తెలిపారు. ఈ సీజన్ ముందు అన్ని కనపడి దగ్గర కనపడేటట్టు అట్లా పట్టు ఓన్లీ ఫార్చ్యూన్ ఒక లెక్కే అట్లా ఏమన్నా స్టిక్కరింగ్ మళ్ళీ అనవసరంగా రైతులు ఇబ్బంది పడుతుంది. ఇటువంటి మీరు చూసుకోవాలి. అనాలిసిస్ చేయాలంటే శాంపుల్ స్టాప్ చెక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏఓ గారు, ఏడీఏ గారు అక్కడ ఇవన్నీ కూడా అక్కడ అధికారులకు ఆదేశించి మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ మీకు ఎక్కడైతే డౌట్ రేజ్ అయిందో అటువంటి ప్యాకెట్ల పైన సింగరేణి ఫర్టిలైజర్, సింగరేణి ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ ఆ షాప్లో తనిఖీ చేయడం ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పిలుపు మీద మేము ఇక్కడ రావడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు అన్నట్టుగా క్యూఆర్ కోడ్ కొన్ని ప్యాకెట్లకు ఆల్రెడీ ప్రింటెడ్ కోడ్ వచ్చింది, కొన్ని క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్ చేస్తున్నది. కాబట్టి మనకు అనుమానం వ్యక్తం కలుగుతుంది. కాబట్టి అటువంటి ప్యాకెట్లు వాళ్ళ ఇన్వాయిస్ ప్రకారంగా ఏ కంపెనీ నుంచి ఎంత స్టాక్ వచ్చింది అనేది చూసి వాటికి స్టాక్ సేల్ ఇచ్చేసేసుకొని అందులో నుంచి సీడ్ శాంపిల్ చేసి సంబంధిత ల్యాబొరేటరీకి పంపించేసి అది జెన్యూనా నాన్ జెన్యూనా అనేది రిపోర్ట్ తీసుకున్న తర్వాత సేల్ చేయడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్థాయి అధికారి కాబట్టి క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఏఓ గారు ఉన్నారు. కాబట్టి ఏఓ గారు 100% అన్ని షాపులలో
తనిఖీలు చేస్తారు. ఒకవేళ ఏదన్నా ఎన్ని చేశారు ఇప్పుడు ఏమి చేశారో యోగ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత అదొకటి తనిఖీలు చేస్తే పోలీసు వాళ్ళు అప్పటి వరకు సీజన్ పోతుంది. ఇప్పుడు మనము శాంపుల్ చేసిన తర్వాత 15 రోజులలో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం దీన్ని అనుమానం కలిగిన దగ్గర స్టాక్ సేల్ ఇస్తున్నాం. అది అమ్మరు కదా. ఒకవేళ అమ్మే ఉంటే ఏదైనా ఇన్స్పెక్షన్లో ఈ షాప్ కవర్ కాకుండా ఉంటే ఇప్పటికైనా మేము ఇన్స్పెక్షన్ చేసేసుకొని ఒకవేళ అది అనుమానం కలిగింది కాబట్టి ఏ రైతులకైతే ఇచ్చున్నారో మేము సేల్ ఇన్వాయిస్ చెక్ చేసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము తెప్పించుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ వేసి ఉండి మొలక శాతం ఏదైనా తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా అందులో జెర్మినేషన్ పర్సంటేజ్ రాకపోవడమో లేదంటే అసలు మొలకపోవడమో అట్లాంటివి ఏదన్నా మనకి ఈ పాటికి తెలిసిపోతుంది. యాజ్ పర్ ద లాట్ ఒక్కొక్క సీడ్ వెరైటీకి డిఫరెంట్ లాట్స్ ఉంటాయి. అది ఏ లాట్ పోయింది, ఏ లాట్కి ఇట్లా నాన్ స్టిక్కరింగ్ వచ్చింది అనేది ఒకసారి లాట్ వైజ్గా కూడా మేము చెక్ చేసేసుకొని ఒకవేళ అది కనుక నాన్ జెన్యూన్ ఉంటే మేము మళ్ళీ తిరిగి తెప్పించుకొని వాళ్ళకి వేరే సీడ్ వేరే లాట్ నెంబర్ తోటి మేము చేస్తాము. ఒకవేళ అది కనుక నాన్ జెన్యూన్ ఉంటే చట్ట ప్రకారంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ రైతుకు నష్టం జరిగితే ఆ కంపెనీ కూడా బాధ్యత వహించి వాళ్ళకి నష్టపరిహారం ఉంటుంది.